అలా మనం డే 45కి అయితే వచ్చేసాం. ఇది మ్యారథాన్ సిరీసో మ్యారేజ్ సిరీసో నాకైతే అసలు అర్థం కాలేదు. మాకు నైట్ అంతా టీలు తెస్తూనే గడిచిపోయింది. ఇంకా నేను నిఖిల్ స్పీచ్ విన్న తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకేముంది మంచి స్లీప్ అయితే వేసా. ఒక 30 నిమిషాలు కునికేద్దాము. ఇంకా అలా ఒక 2 అవర్స్ నేనైతే నాకౌట్ అయిపోయా. ఇంకేముంది లేచి మళ్ళీ రిలేటివ్స్ మ్యారేజ్కి బయలుదేరా. అదే అయిపోయిన తర్వాత ఇంకో మ్యారేజ్ ఫంక్షన్ మా ఊరు అయితే వచ్చేసాం. మా ఊరు వేమవరం. మీలో ఎవరన్నా వేమవరం నుండి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ దారులు చిన్నవైన మనుషుల మనసులు ఎంతో విశాలం, మాట గడిసైన పలకరింపులో ఎంతో ప్రేమ ఉంటుంది. ఇంకా అలా లంచ్ ఫినిష్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికి వచ్చాక మంచి స్లీప్ వేద్దాం అనుకున్నాను కానీ ఒక 1 అవర్ కంటే ఎక్కువ పడుకోవడానికి అవ్వలేదు. ఇంకేముంది ఇందాక చెప్పాను కదా ఇది మ్యారథాన్ సిరీస్ కాదు మ్యారేజ్ సిరీస్ అని. మళ్ళీ ఇంకో మ్యారేజ్కి అయితే బయలుదేరాం. ఇక్కడైతే ఫుల్గా జ్యూస్లు అయితే లేపేసా. లాస్ట్ 48 అవర్స్కి ఓన్లీ 7 అవర్సే నిద్రపోవడానికి అయ్యింది. నేనైతే టిఫిన్లు ఫుల్గా లాగించా. పెసరట్ కోసం వెయిట్ చేస్తాను మా అక్క, దోశ కోసం వెయిట్ చేస్తాను మా అమ్మ. నేనైతే ఐస్ క్రీమ్ ప్రియుడిని, ఫ్లేవర్ కలర్తో సంబంధమే లేదు, కానీ ఒక్క స్కూప్తో కంట్రోల్ చేసుకున్నా అంటే చాలా గ్రేట్. ఇంకా అక్కడి నుండి ఇంకో మ్యారేజ్. ఇదిగో ఈయన మా మావయ్య. ఇంకా మన రీల్ వైరల్ అయిన ఆనందంలో నేనైతే వీడియోలు తీయడమే మర్చిపోయా. ఇది చూసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సరే మరి రేపు కలుద్దాం.